వెంకటరెడ్డి గారు చూశారు కదా, చాలా 2 పేజీల సుదీర్ఘ లేఖ రాస్తూ మొత్తం 360 డిగ్రీస్ టచ్ చేశారు. కాపుల మీద మీరు కాపు నాయకుల్ని ఎగదోస్తున్నారు. అలాగే ముద్రగడ వెనక ఉన్న శక్తి ఎవరో అనేది కూడా, అంటే పరోక్షంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరును ప్రస్తావించారు. సో ఎలా చూస్తున్నారు? ముందుగా వాసుదేవన్ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. ఇంతకీ కాపు నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ కాపు నాయకుడా? మేము కాపు నాయకుడి మీద కాపుల్ని ఎగదోసామని అన్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనే పార్టీకి అధ్యక్షుడా, లేదంటే కాపుకి సంబంధించినటువంటి ఏమన్నా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని దానికి ఏమన్నా నాయకుడా? కాదు కదా. మరి ఎవరిని ఎగదోసామని చెప్పాలి. రెండోది ఎవరి మీదకి ఎగదోసామో చెప్పాలి. ఇప్పుడు ఆయన అదేంది పవన్ కళ్యాణ్ అనే దాని మీద ఎవరినైతే మేము ముద్రగడ గారినో ఇంకోళ్ళని ఎగదోసామనేది ఆయన మీనింగ్లో అలా అర్థమైతే, ఆ విధమైనటువంటి అర్థంలో వచ్చేటట్టుగా ఆయన కానీ ఆ లేఖలో ఉండుంటే, అంటే మీరు మరి కాపులకు ప్రతినిధి అని మీ అంతకు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికి ఎవరు ఇచ్చారు మీకు? అది మీరు అదే భీమవరం, అదే గాజువాకలో, అదే కాపు సామాజిక వర్గం ఎక్కువ చోట పోటీ చేస్తే కాపులే నాకు ఓట్లే లేదని చెప్పి మీరే అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇదే కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లని మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి? కాపుల్ని బీసీలోకి జాయిన్ చేస్తా అని. మరి బీసీ ఎఫ్ లేదంటే బీసీ ఇంకా కేజీ అట్లా జాయిన్ చేశాడా? లేదు కదా. మరి జాయిన్ అయినప్పుడు ఇదే కాపుల రిజర్వేషన్ అంశంలో ముద్రగడ పద్మనాభం గారు ఆయన కిర్లంపూడిలో దీక్ష చేస్తూ ఉంటే ముద్రగడ గారిని, వాళ్ళ భార్యని, వాళ్ళ కోడల్ని ఇదే నారా లోకేష్ లంబూతులు తిడితే మరి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఎందుకు ఆ రోజు మరి స్పందించలేదు? నువ్వు నిజంగా కాపులకు సంబంధించినటువంటి ప్రతినిధి అయితే, నీకు నిజంగా కాపు సమాజం మీద ప్రేమ ఉంటే మరి ఎందుకు నువ్వు స్పందించలేదు? ఇదే కాపులకు సంబంధించిన దాంట్లో వంగవీటి రంగా గారిని అత్యంత కిరాతంగా చంపింది తెలుగుదేశం పార్టీ. నువ్వు అదే తెలుగుదేశం పార్టీతో ఈరోజు పొత్తులో ఉన్నావు. మరి నువ్వు ఇంకా కాపులకు సంబంధించి ప్రతినిధి ఎట్లా అవుతావు? అసలు నువ్వు చంద్రబాబు నాయుడుకి ప్రతినిధివి, నువ్వు రాజకీయ పార్టీకి కూడా ప్రతినిధివి కాదు. నువ్వు ఇంకా కాపు సమాజం గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉంటుంది? నువ్వే కొన్ని సందర్భాల్లో ఏమంటావు? కాపులు, తెలగ, బలిజ అందరూ ఐక్యంగా ఉండి కాపులకు రాజ్యాధికారం కావాలన్నావు. మరి నువ్వు అదే మాట మీద నిలబడ్డావా? కాపులకు రాజ్యాధికారం అంటే నువ్వు అన్న దృష్టిలో కాపులకు ముఖ్యమంత్రి కావాలని. సరే, మరి అదే దాని మీద కూడా నువ్వు నిలబడకుండా కమ్మాలకు ముఖ్యమంత్రి ఇవ్వడానికి నేను పనిచేస్తాను, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్థి మీరంటాము. అదేవిధంగా మీ బ్రదర్ లోకేష్ కూడా అదే అంటున్నాడు కదా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఏదండి, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కూడా వాళ్ళకి ఎందుకు ఇస్తాము, అవన్నీ పొలిట్ బ్యూరో తీసుకొని నిర్ణయించుకున్నది, మేము ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళు అవహేళనగా మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళ భజనే చేస్తా. నువ్వు ఏ విధంగా ఎవరికి ప్రతినిధి అవుతావు? ఒకటి స్పష్టం సార్, మేమైతే ఎవరిని ఎగదోయాల్సిన పని లేదు. ఇదే కాపులు ఎక్కువగా ఉండేటటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో క్లియర్గా చెప్పారు, కాపుల రిజర్వేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశం కాదు, దాన్ని మనం చేయలేనటువంటి అంశం. చేయలేని దాన్ని నేను చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు లాగో పవన్ కళ్యాణ్ లాగో నేను అట్లాంటి మోసపు మాటలు నేను చెప్పను. నేను చేయలేని దాన్ని, అది మా పరిధిలో లేదు అనేది క్లియర్గా చెప్పారు. చెప్పినప్పుడు మెజారిటీ కాపులు ఎస్ చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పరిధిలో లేదన్నాడు, లేదన్నది ఫ్రాంక్గా ఒప్పుకున్నారు. ఇదిగోండి కొండ బద్దలు కొట్టినట్టుగా క్లియర్గా చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడతాడని చెప్పి. అదే గోదావరి జిల్లాలో కాపులు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారు, అందుకని మేము అన్ని సీట్లు గెలవగలిగాం. ఈరోజు కూడా స్పష్టంగా అదే చెప్తున్నాం, రిజర్వేషన్ అంశంలో మిమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆ మోసం చేసిన దానికి సంబంధించి మోసం చేశారు, మీరు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి పోరాడుతున్నటువంటి ముద్రగడ మనల్ని చిత్రహింసలకు గురి చేసింది ఇదే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి వత్తాసు బలుగుతుంది మీ ఓట్లని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్. సో దయచేసి అది గమనించమని చెప్తా ఉన్నాం. మెజారిటీ కాపు సంఘాలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేంటి నువ్వేదో ఒక 40-50 సీట్లు నువ్వు కంటెస్ట్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టికి 20-25 ఇస్తే ఆయన వెనకాల ఎందుకు పడుతున్నావు? మేమేదో ఆ రోజు ప్రజారాజ్యం చిరంజీవి గారు ఉద్ధరిస్తారు అనుకున్నాం, సరే ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో విలీనమై రాజకీయాలు. వెంకటరెడ్డి గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆయన ఏమైనా కాపులకి ప్రతినిధి కానీ, ఆయన లెటర్ మీరు శాంతం చదివినట్లేదు. దాంట్లో ఏం రాశారు? సమాజంలో సింహభాగం ఉన్న కాపులకి, అలాగే మిగిలిన సామాజిక వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇంకా ఇతరత్ర అప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ సెక్షన్స్ అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను అనే మాట వాడాడు. అంటే ఎవరి తరఫున ఏం మాట్లాడి చెప్పాలి సార్? ఇప్పుడు ఆయన ఎవరికి ప్రతినిధి అని మాట్లాడతాడు? ఏంది అసలు ఈయన? దేశంలో 2800 రాజకీయ పార్టీలు ఉన్నాయి గుర్తింపు లేని, దాంట్లో ఒక గుర్తింపు లేని రాజకీయ పార్టీ ఈయన ఎవరికి రాస్తే ఎవరు ఇస్తారు? అసలు ఈయనకు ఇప్పటికీ ఒక స్టాండ్ ఉందా? ఆయన ఏదో రాశాను, నేను వాళ్ళందరి తరపున ప్రతినిధిగా రాశాను. ప్రతినిధిగా రాస్తే ప్రతినిధిగా మరి వాళ్ళందరూ కష్టం వచ్చినప్పుడు ఆ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు దీక్షలో ధర్నాలు చేస్తున్నప్పుడు మరి నువ్వు ఎందుకు మద్దతు తెలపలు? ఆ రోజు
ఆ రోజు అధికారంలో ఉంది నీకు సంబంధించినటువంటి ప్రభుత్వమే కదా, నువ్వు మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వమేగా. ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారితో అప్పటికి విడిపోలేదు కదా, కలిసే ఉన్నావు కదా. మరి తప్పండి ఏంటి సార్, కాపులకు సంబంధించినటువంటి నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారు మా జాతి కోసం పనిచేస్తూ ఉంటే మరి ఆయన ఏంటంటే ఈ లంబూతులు తిట్టడం మీ కొడుకు తప్పు కదా, ఇప్పటికైనా క్షమాపణ చెప్పమండి, వాళ్ళ మీద ఎన్ని దాడులు ఆపండి, ముద్రగడ గారి కుటుంబాన్ని చిత్రహింసలు ఆపండి అని చెప్పి ఎందుకు మాట్లాడలా? రైట్, ఒకసారి రాజకీయం కోసం ఇప్పుడు ఏదైనా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఇప్పుడు ఈ లెటర్